విశాఖ సిటీలో డామ్ షూర్గా టీడీపీ గెలిచే సీటు ఏది అంటే విశాఖ తూర్పు అని ఎవరైనా చెప్పొచ్చు. అంత స్ట్రాంగ్ హోల్డ్ అక్కడ టీడీపీకి ఉంది. అసలు 2009లో తూర్పు సీటు పుట్టిన తర్వాత మరో పార్టీ నెగ్గిందే లేదు. 3 సార్లు వరుసపెట్టి టీడీపీ గెలిస్తే ఆ 3 సార్లు వెలగపూడి రామకృష్ణ బాబే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 4వసారి ఆయన ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఆయన ఈసారి ఎందుకో కలవరపడుతూనే ఎన్నికల యుద్ధం చేస్తున్నారు. మునుపటి ధీమా అయితే కొంత తగ్గింది అని అంటున్నారు. దానికి కారణం ఆయన ప్రత్యర్థిగా విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఉన్నారు. ఆయనను వైసీపీ చాలా ముందుగానే అభ్యర్థిగా ప్రకటించేసింది. ఆయన కూడా జనంలో ఉంటున్నారు. ఇక వెలగపూడి అంగబలం అర్ధబలం ఉన్నవారే, కానీ ఎంవివి ఆయన కంటే స్ట్రాంగ్ అని అంటున్నారు. మరోవైపు చూస్తే 2019 తర్వాత వెలగపూడి ఆర్థికంగా కొంత తగ్గారు అని అంటున్నారు. ప్రభుత్వం మద్యం పాలసీలను మార్చేసింది, దాంతో పాటు తామే చేస్తుంది. ఫలితంగా మద్యం వ్యాపారం చేసే వెలగపూడికి అది పెద్ద దెబ్బ అయింది. 5 ఏళ్లలో వైసీపీ తూర్పుని ఫుల్గా ఫోకస్ చేసింది. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ సాగింది. ఫలితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో తూర్పులో అత్యధిక సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు నెగ్గారు. ఇక దొంగవాట్లు పెద్దగా చేర్చారు అని గత ఏడాదిగా వెలగపూడి ఆందోళన చెందుతూ వరుస ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అయితే వైసీపీ దానికి ధీటుగా ఫిర్యాదులు ఇస్తూ వచ్చింది. వెలగపూడి నియోజకవర్గంలో 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ ఆరోపణలు చేసింది కూడా. ఇలా 2 వైపులా దొంగ ఓట్ల విషయంలో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ సాగింది. దొంగ ఓట్ల ఇష్యూలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా వార్ జరిగిన ఫలితం ఏమిటి అన్నది కూడా ఇప్పటికైతే తెలియనే లేదు. లేటెస్ట్ లెక్కలు చూస్తే తూర్పులో మొత్తం 2,80,000 ఓటర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఉంది. ఇక ఎంవివి పాదయాత్రలు చేస్తూ ఎక్కడిదక్కడ సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను షురూ చేశారు. ఎన్నికల కోడ్ లేకపోవడం వల్ల ఆయన ఏం చేసినా ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. ఇక టీడీపీ బలంగా ఉన్న చోట క్యాడర్ని తెచ్చి మరీ తమ పార్టీలోకి తీసుకుంటున్నారు. అలాగే ఎన్నికల్లో ప్రభావితం చేసే వర్గాలను కూడా వైసీపీ ఆకర్షిస్తోంది. లేటెస్ట్గా చూస్తే వెలగపూడి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అంతర్జాతీయ కాల్స్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదని ఆయన మండిపడ్డారు. వెలగపూడికి ఎవరు బెదిరింపు కాల్స్ చేశారో అన్నది కూడా చర్య సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే వెలగపూడి ఎన్నడూ లేని విధంగా తనకు 2 సార్లు ఎన్నికల్లో ప్రత్యర్థి అయిన ఎమ్మెల్సీ వంశీ ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఒక విధంగా ఇది ఎన్నికల వ్యూహం అనుకున్నాం. గతంతో పోలిస్తే టీడీపీలో ఎక్కడో తెలియని కలవరం రేగుతోంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే సామాజిక సమీకరణలను కూడా వైసీపీ చక్కబెట్టుకుంటూ వస్తుంది. విశాఖ తూర్పుల బలమైన యాదవ సామాజిక వర్గంలో ఉన్న మేయర్ మద్దతు ఎంవివికి ఉంది. ఇక 2019లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన అక్రమాణ విజయ నిర్మలకు గాజువాక టికెట్ని ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లను గుత్త మొత్తంగా విశాఖ తూర్పుతో పాటు భీమిలిలోని పొందాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఇలా బహుముఖంగా వైసీపీ వేస్తున్న ఎత్తులు, ఎంవివి దూకుడు, ఆయన అంగబలం అర్ధబలం ఇవన్నీ టీడీపీని కొంత కలవర పెడుతున్నాయని అంటున్నారు. వీటితో పాటు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి మీద కొంత వ్యతిరేకత ఉంది నియోజకవర్గంలో. గట్టి అభ్యర్థి ఉంటే ఓటమి ఖాయం అన్నది ఒక విశ్లేషణ. ఇప్పుడు ఆ పని ఎంవివి చేస్తారా అన్నదే చర్చ. రాజకీయ అదృష్టవంతుడిగా ఎంవివిని చెబుతారు. ఆ సెంటిమెంట్ ఈసారి కూడా ఫలిస్తుందని ఆయన అభిమానులు, అనుచరులు అంటున్నారు.